Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. ఇంకో సినిమా గురించి మాట్లాడాలి సార్, మీది రిపబ్లిక్ మూవీ. నాకు రిపబ్లిక్ సినిమా చూసినంతసేపు సినిమా నచ్చింది. బట్ సినిమా చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఈ సినిమా ఆడదని. ఎందుకంటే సోషల్ టెక్స్ట్ బుక్ ఉన్నట్టుంటుంది సినిమా. చాలా గొప్ప రైటింగ్, చాలా గొప్ప విజన్, బట్ జనాలకు అర్థం కాదు. సో ఆ సినిమా రైటింగ్ అప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ ఏ రోజన్నా మీరు డైరెక్టర్ గారితో మాట్లాడడం కానీ హెవీ సబ్జెక్ట్ చెప్తున్నామా అని అడగడం కానీ ఎప్పుడన్నా రీచెక్ చేసుకున్నారా? యాక్చువల్గా అది క్లైమాక్స్, ఆ విధమైన క్లైమాక్స్ వద్దని మేము ముందే చెప్పామండి. హీరో చనిపోతే అసలు బాగుండదు. కమర్షియల్ హీరో, ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో, కమర్షియల్ హీరో. ఆయన రిజిస్ట్రేషన్ అలా ఉంది, అలా రిజిస్టర్ అయ్యారు ఆయన. ఆ హీరోకి మనం డెత్ చూపిస్తే బాగుండదు అని యాజ్ ఇట్ ఈస్గా నిర్మోహమాటంగా చెప్పామండి. అయితే ఆయన ఏం చెప్పారంటే ఆయనకి నచ్చింది అది. అంటే అప్పటి వరకు మనం కమర్షియల్ ఫార్మాట్లో చేస్తున్నాం కదా, ఇది కొత్తగా ఉంది అని నమ్మారు ఆయన. ఎవరు హీరో గారు కూడా, హీరో గారు నమ్మారు. నాకు నచ్చింది కథలో ఆ పాయింట్ అది. చూడండి, డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని చెప్పేసి ఆ క్లైమాక్స్ విషయంలో మేము చెప్పాము, డౌట్ చెప్పాం, ఖచ్చితంగా చెప్పాము. బట్ మరోవైపు దేవకట్ట గారు, ఆయన గొప్ప రైటర్. సో వారి విజన్ ని ఒక టైంలో నమ్మాల్సి వస్తుంది, తప్పదు ఏమో అని చెప్పేసి. రైట్ అండి. మాకు కూడా డైరెక్టర్ విధంగా చాలా బాగా చేశారండి సినిమా. ఇచ్చిన బడ్జెట్లో ఒక్క పైసా కూడా ఎక్కువ కాకుండా అనుకున్న బడ్జెట్లో అనుకున్న రోజుల్లో చక్కగా ప్లాన్ చేశారు. అంతకుముందు కూడా ఆయనకి రిమార్క్ ఉండేది, ఆయన కూడా తొందరగా సినిమా చేయరు, ఎక్కువ బడ్జెట్ చేస్తారని. మా సినిమా విషయంలో, రిపబ్లిక్ విషయంలో పక్కా ప్లాన్గా చేశారు, పక్కా బడ్జెట్లో చేశారు. అంటే దేవకట్ట గారు ఇంతకు ముందు దేవకట్ట గారు డైరెక్టర్గా వేరు, ఇప్పుడు వేరండి. ఆయన ఏంటంటే పేపర్ మీద పెట్టిన బడ్జెట్ ₹1 కూడా పెరగడానికి వీలు లేదు. ఏం బడ్జెట్ అనుకున్నామో ఆ బడ్జెట్లోనే తీయాలి. బడ్జెట్ పెరిగిపోయింది అనే మాటలు నాకు వినిపించకూడదు. సినిమా మంచి రిజల్ట్ రావాలి, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి అనే కాన్సెప్ట్లో ఉండి చేస్తున్నాడండి ఆయన. మొన్న వెబ్ సిరీస్ కూడా అసలు అదరగొట్టారు. షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి కావాల్సిన పేపర్ వర్క్ ఎక్కువ చేద్దాం, ఎన్ని పేపర్లు వేస్ట్ అయినా పర్లేదు కానీ డబ్బులు వేస్ట్ కాకూడదు అనేది పేపర్ వర్క్ బాగా చేశారు. సినిమా పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్కి కథ చెప్పారండి ఆయన. ప్రతి టెక్నీషియన్కి కథ తెలియాలి, సెట్లో కన్ఫ్యూజ్ ఉండకూడదు అనేది ప్రతి టెక్నీషియన్కి కూర్చోబెట్టి 4-5 సార్లు కథ అర్థమయ్యేలా అందరికీ చెప్పారండి. ప్రతి టెక్నీషియన్ కథ చెప్పారు. అంటే డైలాగ్స్ విషయంలోనే ఆ డైలాగ్స్ చాలా హెవీగా అయిపోయినాయి, హెవీ డైలాగ్స్ అయిపోయినాయి. అవును. అండ్ రిపబ్లిక్ విషయానికి వస్తే సార్, మీరు అన్నట్టు క్లైమాక్స్ ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఆ సినిమా ఆడియో ఫంక్షన్ చేయకుండా ఉండాల్సిందే. మీరు ఆ రోజు ఆడియో ఫంక్షన్ లో ఏం జరిగిందో, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 2 తెలుగు రాష్ట్రాలను ఊపేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను ఒక ఊపేసింది. అదే సమయంలో రిపబ్లిక్ మూవీని కాస్త, నేను ఈ ఓడి వాడొచ్చో లేదో, చాలా ప్రాబ్లం అయింది. ముందు రోజు ఆడియో స్టార్ట్ అవడానికి 2 రోజుల ముందు మమ్మల్ని, డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ని మమ్మల్ని ఇంటికి పిలిచారు. ఇంటికి పిలిచి ఆడియో ఫంక్షన్ మీకు చీఫ్ గెస్ట్గా వస్తున్నాను నేను. సో దాంట్లో నేను ఇప్పుడు పడుతున్న టిక్కెట్ల రేట్ల గురించి, టిక్కెట్లు పెంచబోవడం పెద్ద సినిమాలకి, ఈ కంటెంట్, ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో నేను అక్కడ స్టేజ్ మీద మాట్లాడతాను, మీకు ఏమైనా అభ్యంతరం అని అడిగారండి. ముందే చెప్పారండి. ఓకే. అలా వస్తాడని అక్కడ మాట్లాడలేదు, ముందుగానే చెప్పారు. ప్రొడ్యూసర్లు డైరెక్టర్ పర్మిషన్ తీసుకుని ఆయన మాట్లాడడం జరిగింది. ఓకే. సో ముందుగానే ఆయన మాట్లాడే విషయం ఏంటనేది మాకు ముందుగానే చెప్పారు ఆయన. సో దానివల్ల మేము సడన్ గా ఆయన మాట్లాడితే మేము సర్ప్రైజ్ అవ్వలేదు, షాక్ అవ్వలేదు. ముందే తెలుసు చెప్పారు వారు, ఇది వాస్తవం, ముందుగానే చెప్పారు. సో దానివల్ల సినిమాకి అయితే మంచి ప్రమోషన్ వచ్చిందండి. అండ్ ఇప్పుడున్న వైరల్ అయింది అప్పుడు ఆయన మాట్లాడే ఆ సినిమాకి. అండ్ ఇప్పుడున్న పరిస్థితులను కూడా మీరు గమనిస్తూ ఉంటారు. మీరే అన్నారు ఇందాక, ఒకప్పుడు నిర్మాత వేరు, ఆ వైట్ అండ్ వైట్ వేసుకుని సెట్లోకి వస్తే అందరూ మన మాట వింటా, మన గ్రిప్లో అంతా ఉండవేరింది. ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాత పరిస్థితి ఎలా ఉంది? నిజంగా నిర్మాతకి అంత గ్రిప్ ఉందా? నిర్మాత చేతిలోనే సినిమా ఉందా? లేదండి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయండి. మారిపోయినాయి.
ఇప్పుడు బాగా బడ్జెట్లు పెరిగిపోయినాయి, ఉమ్, విపరీతమైన బడ్జెట్లు, విపరీతమైన రెమ్యునరేషన్లు ఉమ్, అని. ఇక ఒక సినిమా స్టార్ట్ అవ్వాలంటే కూడా ఆ డైరెక్టర్ ఆ హీరో మీదే, అంటే బిజినెస్ అలాగే అవుతుందండి, బడ్జెట్లు అలాగే అవుతున్నాయి. అది మీరు అన్నట్టుగా ఆ, ఏదో ఒకళ్ళిద్దరి చేతుల్లో, ప్రొడ్యూసర్ల చేతుల్లో ఉంటుంది తప్పండి, మెజారిటీ ఆఫ్ ప్రొడ్యూసర్ చేతుల్లో లేదు ఉండటం లేదు. కాంబినేషన్ సెట్ చేసి లేదు. పక్కకి వెళ్ళిపోవడమే నిర్మాత పని అయిపోతుంది. మా ప్లాన్కి తగ్గట్టుగా మాకు అనుకూలమైన సినిమాలే, సో మా బడ్జెట్లో ఉండే సినిమాలే చేయడానికే ఉమ్. మేము మీ బడ్జెట్ ఏంటి సార్? ఏ రోజు తగ్గించారు మీరు అవును, బడ్జెట్ కాంప్రమైజ్ అవ్వాలి. ఒక మంచి డైరెక్టర్, ఒక పెద్ద హీరో తోటి, ఉమ్, పెద్ద డైరెక్టర్తో సినిమాలు చేయాలనే కూడా ఉన్నాం. ఎక్కువ మేము చిన్న సినిమాలు చేయలేదు, అవును. ఇప్పుడు కూడా చిన్న సినిమాలు చేద్దామని లేవు. ప్రస్తుతానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలనే దాంట్లోనే ఉన్నామండి మేము. పవన్ కళ్యాణ్ గారితో ఉండబోతుందా? ఖచ్చితంగా ఉంటుందండి, చేస్తా అన్నారు వారు, ఉమ్, ప్రామిస్ అయితే చేశారు. ఉమ్, అంటే వారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కలవటం జరగలేదు, సార్ గ్యాప్ వచ్చింది తప్ప. వారు సినిమాలు చేస్తే మళ్ళీ ఖచ్చితంగా మాకు సినిమా చేస్తానని వారు వాగ్దానం చేశారు. ఉమ్, వారు మాట అన్నారంటే ఆ మాట నిలబెట్టుకుంటారు. సార్ త్వరలో మేము కలుస్తూ ఉండే. ఆల్ ది బెస్ట్ సార్. ఎందుకంటే సినిమాని ప్రేమించే వాళ్ళు, సినిమాతో కలిసి బతికే వాళ్ళు ఎప్పటికీ సినిమాని వదిలిపెట్టి బయటికి పోలేరు. దానికి రియల్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు. సో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఏం పోగొట్టుకున్నారో, ఏం సంపాదించుకున్నారో ఇవన్నీ పక్కన పెడితే సినిమా అంటే మీ ఇద్దరికి ఎంత ఫ్యాషనో, ఎంత ఇష్టమో తెలుస్తుంది. సో నేను 2 మాత్రం మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాను. ఒకటి, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ స్నేహితుడు దానయ్య గారు మళ్ళీ మీరు అవన్నీ మర్చిపోయి మీరు కలవాలని కోరుకుంటున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసి మీ ప్రొడక్షన్‌లో ఒక మంచి భారీ బడ్జెట్ మూవీతో మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అవ్వాలి, కమ్‌బ్యాక్ ఇవ్వాలి. ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు మనం మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థాంక్యూ. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.